నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. అల్లు అర్జున్ పైన ఒక రూమర్ అయితే బయటికొచ్చింది. అదేంది అంటే ఆయనను కలవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా 42 రూల్స్ పాటించాలి అని ఒక నిబంధన అయితే బయటికొచ్చింది. అది మరి వాస్తవమా? కాదా? అనేది ఎవరికీ తెలియని విషయం. కానీ ఈ 42 రూల్స్‌లలో చాలా కఠినంగున్నాయన్నట్టు. అంటే బేసిక్‌గా అల్లు అర్జున్ కలిసినప్పుడు కొన్ని కొన్ని రూల్స్ పాటించాలి. దానిలో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడకూడదు. ఆహ్, తర్వాత అతనితో ఎలాంటి సంభాషణ చేయకూడదు. ఫస్ట్ కామ్‌గా ఉండాలి. కాలు మీద కాలేసుకోవద్దు. ఇలాంటివి చాలానే ఉన్నాయింకా. అంటే ఇవి ఒక రకమైనటువంటి అల్లు అర్జున్‌ని తొక్కడానికి చేస్తున్న ప్రయత్నమా? లేదు అంటే నిజంగానే ఈ రూల్స్‌లలో కొన్ని పాటించాల్సిన అవసరం ఉందా? అనేది ఒక్కసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోటోకాల్ ప్రచారాన్ని ఆయన టీమ్ ఘాటుగా స్పందించింది. అల్లు అర్జున్‌ని కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాలంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి అని స్పష్టం చేసింది. ఆయన ఎప్పుడు అందరి పట్ల గౌరవంగా, స్నేహపూర్వకంగా మెలుగుతారని, తప్పుడు ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అవసరమైతే డిఫమేషన్ కేసులు వేస్తామని హెచ్చరించింది. అయితే దీని విషయం గురించి అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ అతని టీమ్ అంటే పీఆర్ టీమ్ సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు దీని గురించి స్పందించారు. అల్లు అర్జున్ అనే వ్యక్తి స్నేహపూర్వకంగా మరి ఎలాంటి నిబంధనలు లేకుండా అంటే ఎవరైతే అభిమానులుంటారో, ఎవరైతే తనకు సంబంధించిన వారుంటారో ఎవరైనా కలవచ్చు, హుందాగా మాట్లాడొచ్చు. కానీ ఇలాంటి నియమాలేమి ఉండయని వారు చెప్తున్నారు. టాలీవుడ్‌లో స్మైల్, డాన్స్, యాక్టింగ్ ఇలా అన్నిట్లోనూ ఆల్ రౌండర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తొలి చిత్రం 'గంగోత్రి'తో లుక్కు పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఆయన 'పుష్ప' సిరీస్‌తో స్టైల్ విషయంలో ఇతర హీరోలు సైతం చూసి అసూయపడే స్థాయికి చేరుకున్నారు. మెగాస్టార్‌కి మేనల్లుడు, స్టార్ ప్రొడ్యూసర్‌కి తనయుడు అయినప్పటికీ తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు దాటుకొని పాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఖచ్చితంగా పాటించే బన్నీ సినీ ఇండస్ట్రీలోనే కాదు, బంధుమిత్రులతోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఇక ఫ్యాన్స్ అంటే ప్రాణం పెట్టేస్తారు. ఇటీవల ఫ్యాన్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఆయనకు ఎక్కడ స్టార్ ఆర్భాటాలు చూపలేదని అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి అల్లు అర్జున్‌పై ఒక్కసారిగా ప్రోటోకాల్ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. బేసిక్‌గా 'అల్లు అర్జున్' చూసుకుంటే డాన్స్ పరంగా గాని, లేదా తన యాక్టింగ్ పరంగా గాని అంటే ఫస్ట్ సినిమా నుండి ఇప్పటి వరకు అతను ఎంత అభివృద్ధి చెందాడో మనకర్థమైతా ఉంది. ఎందుకంటే 'గంగోత్రి' సినిమాలో లేడీ గెటప్ ఏస్తే ఎన్నో విమర్శలొచ్చాయి. ఎంతోమంది ట్రోల్ చేశారు. అదే లేడీ గెటపు 'పుష్ప' సినిమాకొచ్చేసరికి మామూలు ఫాలోయింగ్ కాదు. అంటే ఒకప్పుడు విమర్శించి తిట్టిన వాళ్ళే ఇప్పుడు మెచ్చుకున్నవి గుర్తు చేస్తున్నారన్నట్టు. ఇంకొకటి ఏంది అంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అల్లు అర్జున్ ఒక స్థాయిలో ఉన్నాడు. అంటే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు మేనమామ చిరంజీవి గావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్‌గా తన ఫాదర్ ఉన్నప్పటికీ గూడా తన ఓన్ కాళ్ళ అంటే ఓన్‌గా ఐడెంటిటీ కోసం తనెంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఫ్యాన్స్ విషయంలో గూడా వెనకడుగు వేసేదే లేదు. మనం కొన్ని కొన్ని సందర్భాలలో చూసే ఉంటాం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో తన ఫ్యాన్స్‌ను అంటే ఒక తన మేనమామ ఇంటికెళ్ళినప్పుడు, తన ఫ్యాన్స్ కొంచెం గందరగోళం సృష్టించినప్పుడు తన దగ్గర ఉండే బాడీ గార్డ్స్ నెట్టేయడం జరిగింది. అప్పుడు బాడీ గార్డ్స్‌తో గొడవ పెట్టుకున్నాడే తప్ప ఫ్యాన్స్‌ని ఒక్క మాట గూడా అనలే. అలాంటి అల్లు అర్జున్ పైన ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అల్లు అర్జున్‌ని కలవాలంటే 42 కఠిన నిబంధనలను పాటించాలంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయితుంది. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం తయారు చేసినట్లు చెబుతున్న ఈ ప్రోటోకాల్‌పై బాగా ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు, ఆయనతో షేక్ హ్యాండ్ చేయకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు వంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అంటూ నెటిజన్లు సెటర్లు వేయడం మొదలుపెట్టారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సందర్భాన్ని అలుసుగా తీసుకొని ఆయనని ట్రోల్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి ఈ నిబంధనలు 42 ఏవైతే కఠిన ప్రోటోకాల్స్ ఉన్నాయో, దాంట్లో ఆయన ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. అంటే కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడకూడదు.
తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయన అనుమతి లేకుండా మాట్లాడకూడదు అని ఇంకా అంటే ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. సో, ఇవన్నీ అలుసుగా తీసుకున్నటువంటి ఆహ్, ఎవరైతే ఫ్యాన్స్ అంటే తనకు అపోజిట్‌గా ఉన్న ఫ్యాన్స్ గాని లేదు అంటే కొంతమంది నెటిజన్‌లు ఆయన మనలాంటి మనిషి కాదా? లేదంటే ఇన్ని రోజులున్న ఈ రూల్సు ఇప్పుడే బయటికెందుకొచ్చింది? కావాలనే బయటికి తీసుకొచ్చారు. కావాలనే ఇలా చేస్తున్నారు. లేదు అంటే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా 'పుష్ప' తరువాత తన ఐడెంటిటీ బయట పడిన తరువాత ఒక్కసారిగా తన ఫేమొచ్చిన తర్వాత ఇలాంటి రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు చాలామంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బార్వా ఒక పాడ్‌కాస్ట్‌లో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఈ ఆరోపణలకు కారణం. ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్‌ని కలవడానికి ముందు తన బృందానికి 42 నిబంధనలతో కూడిన జాబితా ఇచ్చారని, మేనేజర్ తర్వాత మేనేజర్ దాటుకొని వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు ఫోటోషూట్ సమయంలో కఠిన నియమాలు పాటించాల్సిన వచ్చిందని ఆమె చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్‌ను ప్రశ్నిస్తూ రకరకాలుగా కథనాలు మొదలయ్యాయి. అయితే ఇదంతా చేసింది ఎవరు అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా. ఈమె ఒక ఇంటర్వ్యూలో అంటే అల్లు అర్జున్ కలిసినప్పుడు మరి ఈమెకు ఆ విధంగా చేశారా? లేదు అంటే ఈమె ఆ విధంగా ఊహించుకుందా అనే విషయం పక్కన పెడితే, ఈమె ఒకసారి అల్లు అర్జున్ కలవడానికి వెళ్తే, అల్లు అర్జున్ దగ్గర పీఆర్ కంటెంట్ వాళ్ళుంటారు. ప్లస్ ఇంకోటి మేనేజర్ వాళ్ళుంటారు. ఫస్ట్ పీఆర్ వాళ్ళని కలిసిన తర్వాత, పీఆర్ వాళ్ళు మేనేజర్‌కి చెప్తారు. మేనేజర్ డైరెక్ట్ హీరోకి చెప్తారు. సో, ఇది ప్రాసెస్ ఉంటుంది. సో, ఈమెకేమనిపించిందంటే ఫస్ట్ పీఆర్‌ని కలవాలి. తర్వాత మేనేజర్‌కి కలవాలి. వీళ్ళిద్దరు ఒకే అంటేనే అల్లు అర్జున్‌ని కలవాలి. సో, వీళ్ళు పీఆర్ కొన్ని నిబంధనలు పె పె అంటే రూల్స్ పెడతాడన్నట్టు. అల్లు అర్జున్ దగ్గర ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా మాట్లాడాలని. తర్వాత మేనేజరు ఇంకో కొన్ని రూల్స్ పెడతాడు. అంటే ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా నడుచుకోవాలనేది అతను కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఒక హీరో దగ్గరికెళ్తున్నప్పుడు ఇలాంటివి రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే తను ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి తను కిందికి దిగజారిపోవద్దు కాబట్టి వీళ్ళ బాధ్యత పీఆర్‌కు గాని, మేనేజర్ గారి బాధ్యత గాబట్టి, ఇలాంటివి ఒకటో, రెండో కనీసం పెడతానే ఉంటారు. అది కామన్ ఎక్కడైనా. కానీ ఈమె ఊహించుకొని 42 రూల్స్ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా పాటించాలి అని ఈమె ఊహించుకొని ప్రచారం చేసింది. ఈ వివాదం ముదరడంతో అల్లు అర్జున్ టీమ్ అధికారంగా స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అల్లు అర్జున్‌పై వస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనది. ఆయన అందరి పట్ల గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. వీటికి బాధ్యులైన వారిపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని ప్రచారం చేయొద్దు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అయిన రూమర్‌లు ఆగుతాయా లేదా అనేది చూడాలి. మొత్తానికి సినిమాల వల్ల కాకుండా ఒక వైరల్ వీడియో వల్ల అల్లు అర్జున్ వార్తల్లో నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బేసిక్‌గా హీ అంటే ఈ హీరోలకు సంబంధించినటువంటి ఏదైనా విషయం అంటే తనకు సంబంధించింది కాకపోయినా తన పైన రూమర్స్ ఎవరైనా సృష్టించితే వీళ్ళు పరువు నష్టం దావా వేయడానికి వెనకాడరు. ఎందుకంటే వీళ్ళకున్న పేరు గాని, వీళ్ళకున్న ఫేమ్ గాని ఒక్కసారిగా పడిపోతాయి. ఇప్పుడు బేసిక్‌గా 42 రూల్స్ అంటే ఎవరికైనా కొంచెం ఆహ్, బాధగానే ఉంటుంది. ఎందుకంటే